హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా హోటల్ స్టైల్లో ఇడ్లీ మిక్సీలో వేసి రుబ్బుకున్నా సరే మెత్తగా రావడానికి ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే కొన్ని చిట్కాలు చెప్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగైతే మీకు అర్థమవుతుందండి. మిక్సీలో వేసినా సరే ఇడ్లీలు తెల్లగా వస్తాయి, అదేవిధంగా గట్టిగా రాకుండా మెత్తగా రావడానికి ఏం చేయాలనేది కూడా చెప్తానండి. ఎలా రుబ్బుకుంటే ఇవి మెత్తగా వస్తాయి, ఎలా వేసుకోవాలి అనేది కూడా అన్నీ కూడా వివరంగా చెప్తాను. గ్రైండర్లో వేసింది పప్పు అయితే ఎక్కువ ఉరుమవుతుందండి, మిక్సీలో అయితే అంత ఎక్కువ ఉరుమవుదు. అందుకని మిక్సీలో వేసుకున్నది చాలామందికి కూడా ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అది ఎందుకు ఏంటనేది కామెంట్లో అడుగుతున్నారని చాలామందిని, వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ముందుగా నేను 1 కప్పు తీసుకున్నానండి, మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మినపగుళ్ళు ఇంకా 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ మిక్సీలో వేసుకున్నప్పుడు మనం తక్కువగా వేసుకోవాలి. మిక్సీలో రుబ్బుకుంటాం కాబట్టి పప్పు ఎక్కువ ఉరుమవుదండి, అందుకని రవ్వ తక్కువ వేసుకుంటేనే ఇడ్లీలు మనకి మెత్తగా వస్తాయి. గ్రైండర్లో రుబ్బుకున్నదైతే 1 గిన్నె 2 గిన్నెలు ఎక్కువ వేసుకున్నా సరే ఇడ్లీలు మనకి మెత్తగానే ఉంటాయండి. కానీ మిక్సీలో వేసుకున్నప్పుడు రవ్వ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవి రవ్వ ఇంకా మినపగుళ్ళు కూడా నానబెట్టేసుకున్నానండి. దీన్ని నేను 4 గంటల సేపు నానబెట్టుకుంటాను. చూడండి, 4 గంటల తర్వాత నానిపోయింది కదా, దీన్ని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను. తక్కువ క్వాంటిటీనే కాబట్టి మిక్సీలో వేసుకున్నా సరే మనకి మెత్తగా నలిగిపోతుందండి. దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకుంటానండి. అదేవిధంగా రవ్వ కూడా నానిపోయింది, దీన్ని కూడా ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. మిక్సీలో వేసిన పప్పు అయితే నలిగిపోయింది, అలాగే రవ్వ కూడా కడిగేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కడుక్కోవాలి. కడుక్కుని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసి తర్వాత నీళ్ళు ఉంచేయాలండి. ఇవి మెల్లగా ఉంచుకోవాలి, లేదంటే రవ్వ కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే విధంగా మళ్ళీ నీళ్లు వేసుకుని రవ్వని బాగా కడుక్కోవాలండి. అలాగైతేనే ఇడ్లీ మనకి తెల్లగా వస్తాయి. రవ్వ కూడా కడిగేసుకున్న తర్వాత దీన్ని నీళ్ళు పిండేసుకోవాలి. నీళ్ళు పిండేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. చేతితోటి పిండేసుకుంటున్నాను, పైన బట్ట అలాంటిది ఏమీ కట్టుకోకుండా కొంచెమే ఉంది కాబట్టి చేతితో పిండిగేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. అలాగే మినపప్పు కూడా మెత్తగా రుబ్బేసుకున్నాను, దీన్ని కూడా ఈ రవ్వలోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఒక గిన్నె మినపప్పుకి 2 గిన్నెలు రవ్వ వేసుకుంటే సరిపోతుందండి. మిక్సీలో రుబ్బుకున్నప్పుడు అయితేని, గ్రైండర్లో రుబ్బుకున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే ఇడ్లీలు మనకి మెత్తగానే వస్తాయి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా నేను నైట్ కలిపేసుకుంటున్నానండి. ఇడ్లీ చేసుకోవాలనుకుంటే మనము మధ్యాహ్నం పప్పు నానబెట్టుకోవాలండి, నైట్ రుబ్బుకోవాలి. రుబ్బు పెట్టేసుకుని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవాలండి. దీంట్లో నేను సాల్ట్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో చేసుకునే వాళ్ళకి కొంచెం మినపప్పు అనేది మిగులుతుందండి, సరిపడగా వేసుకుంటారు, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఎంత మినపప్పు అయితే కావాలో అంత పప్పుకు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి, మిగిలింది పక్కకు తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చూడండి, నైట్ అంతా నానిన తర్వాత ఈ విధంగా అయింది పప్పు అయితేని. ఇప్పుడు దీంట్లోకి నేను సాల్ట్ కలిపేసుకుంటున్నాను. ఇంత పిండిలోకి నేను 1 స్పూన్ సాల్ట్ వరకు వేసుకుంటున్నానండి. నేను పిండి మొత్తం వేసేసుకుంటున్నానండి ఇడ్లీ, అందుకని మొత్తం పిండిలో అయితే వేసేసుకున్నాను. మీకు ఇంతకు వచ్చావదు, సగం అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు సాల్ట్ కలపక ముందే ఒక గిన్నెలోకి కొంచెం తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అలా స్టోర్ చేసుకున్నది మనకి 2-3 రోజుల వరకు ఉంటుంది. మనము సాల్ట్ కలిపింది అయితే నిల్వ ఉండదండి, పులిసిపోతుంది. అందుకని ఎక్కువ నిల్వ చేసుకునే వాళ్ళు సాల్ట్ తర్వాత కలుపుకొని చూసుకుని వేసుకోవాలండి. చూడండి, ఈ లూజ్ ఉంటే సరిపోతుంది. ఇలాగ ఒక గరిటెతోటి కనుక వేసుకుంటే కనుక మీకు అన్నీ కూడా సమానంగా వస్తాయండి ఇడ్లీలు. ఒకటి పెద్దది చిన్నది కాకుండా ఒక గరిటె కొలత వేసుకుంటే కనుక కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇడ్లీ బాక్స్లో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు వేసుకుని
దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. చాలామంది కూడా ఈ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఇడ్లీ బాక్స్‌లో కొంతమంది ఎక్కువ నీళ్ళేసేస్తారు. కొంతమంది తక్కువ వేస్తూ ఉంటారండి. తక్కువ వేస్తేనేమో మాడిపోతుంది. ఎక్కువ వేస్తేనేమో ఇడ్లీలు పొంగిపోతాయండి. పిండి మొత్తం లొద్దలాగా అయిపోతది. అందుకని నీళ్ళెప్పుడు కూడా ఒక హాఫ్ లీటర్ వేసుకుంటే సరిపోతుందండి. అర లీటర్ వరకు నీళ్ళు పోసుకొని అది స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా! మరుగుతూ ఉంది. ఈ లోపల నేనైతే ఇడ్లీ వేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను 2 రేకుల వరకు వేసుకుంటున్నానండి. ఇడ్లీ వేసుకునే ముందు ఈ రేకులుంటాయి కదా! వీటిని ఒకసారి తడుపుకుంటే సరిపోతుందండి. ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఏం అప్లై చేయవలసిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకొని ఇలాగ ఇడ్లీలు వేసేసుకుంటే సరిపోతది. ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత దాని పైన వేసుకునేది మనము ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండీ! కింద ఇడ్లీ ఉన్న దగ్గరికి హోల్స్ అయితే రావాలండి. ఆ విధంగా చేసుకుంటేనే ఇడ్లీలు ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి బాగా పొంగుతాయి. అర్థమైంది కదండీ! హోల్స్ ఉన్న కింద ఇడ్లీ ఉండాలి. అలాగైతేనే ఇడ్లీలు మనకి బాగా వస్తాయి. దీన్ని ఇడ్లీ బాక్స్‌లో వేసేసుకుంటున్నాను. పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. 2 రేకులు వేసుకుంటున్నానండి. ఎందుకంటే హోటల్ బంద్ చేసే టైం అయింది. ఇంకా ఈ టైంలో ఇంకెవరు రారు కాబట్టి నేను 2 రేకులు వేసుకొని మంట కూడా మనము హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదండి. అలాగని మరీ లో ఫ్లేమ్‌లో కాకుండా లో కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకొని వీటిని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ముందు నీళ్లు మరిగిపోయినాయి కాబట్టి 10, 15 నిమిషాలకి ఇడ్లీ ఉడికిపోతుందండి. మనకి ఇడ్లీ ఉడికిపోయిందని ఎలా తెలుస్తుందంటే పక్క నుంచి ఈ మూత పక్క నుంచి కొంచెం ఆవిరి అనేది బయటకొస్తూ ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలాగ మనకి చేతికి ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది. ఇలా నొక్కినప్పుడు కూడా మెత్తగుంటే గనక ఈ వేలు మొత్తం కిందకి వెళ్ళిపోతుందండి. లేదంటే అలా పైపైన ఉంటుంది. ఇదైతే ఉడికిపోయిందండి. నాకు 10 నిమిషాలకు ఉడికిపోయింది. దీన్ని తీసేసుకొని బయట పెట్టేసుకున్నాను. ఈ ఆవిరి పోయిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని స్పూన్ ఇలా తడి చేసుకుని మాత్రమే ఇడ్లీ తీసుకోవాలి. అలాగైతేనే మనకి రౌండ్‌గా ఎక్కడ అతుక్కోకుండా వస్తాయండి. చూడండి ఈ విధంగా ఇడ్లీ తీసేటప్పుడు కొద్దిగా వాటర్ ఎట్టుకుని దానికి అప్పుడు ఇడ్లీ తీసుకుంటే మనకి చాలా బాగా వచ్చేస్తాయి ఈజీగానే. ఈ రేకులకి అసలు నెయ్యి గానీ, ఆయిల్ గానీ అప్లై చేయలేదండి. అయినా సరే ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తున్నాయి కదా! ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇడ్లీలన్నీ కూడా ఎంత మెత్తగా వచ్చినాయి చూడండి. మిక్సీలో రుబ్బినా గానీ ఇడ్లీలు చాలా మెత్తగా వచ్చినాయి. చూడండి ఈ విధంగా వేసి పెడితే ఒక్క ప్లేట్ తినేవాళ్ళు కంపల్సరీ 2 ప్లేట్లు తింటారండి. చాలా బావుంటాయి ఇడ్లీ. వేడి వేడి ఇడ్లీలో కొంచెం నెయ్యి గానీ, కారపొడి వేసుకొని తింటే గనక చాలా బావుంటుందండి. ఇది మా హోటల్‌లో ఇడ్లీ చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నాను.